రాజకీయాల్లో యూటర్న్లకు కేరాఫ్ అడ్రస్ నితీష్ కుమార్. బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో, ఏ పార్టీతో తెగదెంపులు చేసుకుంటారో అర్థం కాని విషయం. ప్రధానంగా ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో జేడీయూ పార్టీ నితీష్ కుమార్ నాయకత్వంలో 12 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. ఈ 12 పార్లమెంట్ సీట్లు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కీలకమైనటువంటి. ఈ సందర్భంలో నితీష్ కుమార్ ఎంతకాలం బీజేపీతో అంటగాగుతారు, ఎంతకాలం కొనసాగుతారు అనే సందేహాలు భారత ప్రజలలో ఉన్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు నితీష్ కుమార్ ఓ నిర్ణయం తీసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నిన్నటి రోజు జేడీయూ పార్టీ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. జేడీయూ భాగస్వామ్యంతోనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తుంది. నితీష్ కుమార్ లేవనెత్తిన బీహార్కు ప్రత్యేక హోదా కావాలనేటువంటి డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మద్దతును జేడీయూ కనుక ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నితీష్ కుమార్ లేవనెత్తుతున్నటువంటి డిమాండ్ ఏదైతుందో బీహార్కు ప్రత్యేక హోదా కావాలనేటువంటి డిమాండ్ను నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిశీలిస్తుందా, అంగీకరిస్తుందా, తిరస్కరిస్తుందా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం ఉంది. నితీష్ కుమార్ తన లక్ష్యం కోసం ఇప్పుడు ఎవరితోటైనా కలవచ్చు, ఎవరితోటైనా విడిపోవచ్చు. అట్లా కలిసిన ఉదంతాలు ఉన్నాయి, విడిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నితీష్ కుమార్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం. నరేంద్ర మోడీ ప్రభుత్వం నడవాలంటే బీహార్ నుంచి ఉన్నటువంటి 12 మంది ఎంపీలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉన్నారు. ఇప్పుడు 12 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నితీష్ కుమార్ కనుక మద్దతు ఉపసంహరణ చేపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రమాదం ఉన్నట్టే లెక్క. ఈ సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి డిమాండ్ కనుక తెర మీదకి తీస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రికార్డులో పడ్డట్టే లెక్క. ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి హామీని నెరవేరిస్తే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హామీ డిమాండ్ కూడా నెరవేర్చాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇద్దరు కీలకమైనటువంటి భాగస్వాములు. ఒకవైపు జేడీయూ మద్దతు ఉపసంహరించిన, మరొక వైపు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించిన కేంద్ర ప్రభుత్వం ఉనికిలో ఉండలేదు. బీహార్కు ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కనుక సఫలం కాగలిగితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తేవడంలో చంద్రబాబు నాయుడు కూడా మార్గం సుగమమైంది.